నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. నర్సరీల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉన్నత పాఠశాలతో పాటు ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ రిజర్వేషన్ తీర్పుపై హర్షం. 3 దశాబ్దాల కల నెరవేరిందని వెల్లడి. సంబరాలు జరుపుకున్న ఎంఆర్పీఎస్ నాయకులు. మోస్తరు వర్షానికి చిత్తడిగా మారిన నవీపేట్ సంత. తాయి బజారు రూపంలో లక్షల వసూలు. సౌకర్యాలు కల్పించడంలో విఫలం. మాజీ మంత్రి మహిళకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి. ఎర్గట్లలో దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బారాస నాయకులు. ఆర్భాటంగా ప్రకటనలు, ఆచరణలో విఫలం. కాంగ్రెస్ తీరుపై బీజేపీ. నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. నర్సరీ, జెడ్పీ హైస్కూల్, పీహెచ్సీల పరిశీలన చేశారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. మోస్రా మండలంలోని గోవూర్ గ్రామంలో గల నర్సరీని కలెక్టర్ గురువారం పరిశీలించారు. అదేవిధంగా స్థానికంగా గల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, మోస్రాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో జెడ్పీ హైస్కూల్లో చేపట్టిన పనులను పరిశీలించి ఆయా తరగతుల విద్యార్థులకు అందిస్తున్న విద్యా బోధన, డిజిటల్ తరగతుల నిర్వహణ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో నాణ్యమైన బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు సులభంగా ఆకలింపు చేసుకునే విధంగా వారికి అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలు బోధించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ 7, 8, 9 తరగతులకు వెళ్లి విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. ఆయా సబ్జెక్టుల వారీగా వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తిస్తూ అలాంటి వారి పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. పాఠశాలలో ఇప్పటికే పూర్తయిన పనులకు ఎండీ రికార్డు చేసి నివేదికలు పంపాలని, తుది దశలో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయించాలని ఆదేశించారు. గోవూర్లోని నర్సరీని క్షేత్రస్థాయిలో సందర్శించిన సందర్భంగా వివిధ రకాల మొక్కల పెంపకం తీరును పరిశీలించారు. విత్తనాలు ఎక్కడి నుంచి సేకరించారు, మొలకెత్తిన మొక్కల శాతం ఎంత, ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు పంపిణీ చేశారు, ఎన్ని మొక్కలు నాటారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నర్సరీని ఆనుకుని ఉన్న అటవీ భూమి ఎకరం విస్తీర్ణంలో జామ, సీతాఫల్, బొప్పాయి వంటి పండ్ల మొక్కలను నాటి కోతులు, ఇతర అటవీ జంతువుల కోసం ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడాన్ని గమనించిన కలెక్టర్ స్థానిక అధికారులను అభినందించారు. ఇదే తరహాలో మండలంలోని ఇతర గ్రామ పంచాయతీల పరిధిలో కూడా అవకాశం ఉన్న చోట విరివిగా మొక్కలు నాటి ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. వన మహోత్సవం లక్ష్యాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని అన్నారు. నర్సరీలలో మొలకెత్తని విత్తనాల స్థానంలో ఇతర మొక్కలు పెంచాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అంకిత భావంతో కృషి చేయాలని అన్నారు. అనంతరం మోస్రా పీహెచ్సీని సందర్శించిన కలెక్టర్ అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని రిజిస్ట్రార్లను తనిఖీ చేసిన కలెక్టర్ స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు, సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి రమేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తుకారాం రాథోడ్, పంచాయతీరాజ్ ఈఈ శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఆశయం నెరవేరిందని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రమోద్ అన్నారు. మందకృష్ణ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు ఏ రాష్ట్రం ఆ రాష్ట్ర పరిస్థితులను అనుసరించి రిజర్వేషన్ పొందాలని తీర్పు రావడంతో 30 నిరీక్షణకు తెరపడింది. ఈ తీర్పుతో సంతోషం వ్యక్తం చేస్తూ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ నాయకులు టపాసులు కాల్చారు. మందకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి మిఠాయిలను పంచిపెట్టుకుని శుభాకాంక్షలు తెలిపారు. 3 దశాబ్దాల కల నెరవేరిందని జిల్లా అధ్యక్షుడు ప్రమోద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, తారా, పలువురు నాయకులు పాల్గొన్నారు. 30 ఏళ్లుగా ఎస్సీ రిజర్వేషన్ కోసం కొట్లాడడం జరిగింది, పోరాటం జరిగింది.
ఈరోజు సుప్రీంకోర్టు తుది తీర్పు రావడం జరిగింది. ఆ తీర్పులో అంతిమ విజయం ధర్మానిదే, న్యాయానిదే అని తేలిపోయింది. ఎప్పుడైనా అధర్మం ఓడిపోతుంది, ధర్మం గెలుస్తుంది, అన్యాయం ఓడిపోతుంది, న్యాయం గెలుస్తుంది అని మరోసారి ప్రూవ్ చేసిన సుప్రీంకోర్టుకు ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఈ పోరాటంలో మాకు అండగున్న ప్రతి ఒక్కరికి మేము సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాను. సబ్బండ కులాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, అగ్రకుల పేదలు, అలాగే ఎంఆర్పీఎస్లో 30 ఏళ్లుగా శ్రమను అన్నింటినీ అలా రక్తాన్ని ఇచ్చి శ్రమించిన అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఇంతటి మహత్తరమైన విజయానికి సహకరించిన బీజేపీ రాష్ట్ర శాఖ అయిన కిషన్ రెడ్డి గారికి, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారికి, ఇక్కడ లోకల్ ఎంపీ అరవింద్ గారికి కూడా మేము ఎంఆర్పీ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో వర్గీకరణ సాధించడం, వర్గీకరణ అయిపోయినాక మాలలు, మాదిగలు, ఎస్సీ ఎస్టీ అన్ని ఉపకులాలను కలుపుకొని రాజ్యాధికారం పోతాం, మందకృష్ణ మాదిగ నాయకులు పోతాం. ఇది ఒక కులం ఓడింది, ఒక కులం గెలిచిందని కాదు, ఒక కులం ఓడింది, ఒక కులం గెలిచిందని కాదు, న్యాయం గెలిచిందని చెప్పేసి అందరూ కలిసి రావాలని అనుకుంటూ జై మాదిగ, జై మందకృష్ణ. ఇప్పుడు ఏం చేసిండ్రు అది? ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును ఉద్దేశించి ఈ సందర్భంగా మాదిగల కోసం 30 ఏళ్లుగా పోరాటం చేసిన మాదిగల మహాత్ములు స్థాయి బజార్ రూపంలో లక్షల రూపంలో పంచాయతీకి ఆదాయం వస్తున్నా కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. చిన్నపాటి వర్షానికి చిత్తడి మారింది నవిపేట్ సంత. అధికారుల నిర్లక్ష్యం వల్ల శుక్ర శనివారాల మార్కెట్కు తీవ్ర అంతరాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. నవిపేట్ మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం నిర్వహించే కూరగాయల సంత, శనివారం నిర్వహించే మేకల సంత ప్రదేశం వర్షానికి బురదమయంగా తయారైంది. మండలంలోని పలు గ్రామాల నుండి వందలాది మంది కూరగాయలు కొనేందుకు వస్తుంటారు. అయితే మార్కెట్ బురదమయం కావడంతో విక్రయదారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పంచాయతీకి లక్షల్లో ఆదాయం వస్తున్నప్పటికీ మార్కెట్ను కేవలం ఆదాయ వనరుగా మాత్రమే ఉపయోగిస్తున్నారు, కానీ సదుపాయాల కల్పనను గాలికి వదిలేశారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. శనివారం నిర్వహించే మేకల సంతకు వచ్చే వాహనాలు సైతం బురదలో కూరుకుపోయి పెద్ద పెద్ద గుంటలు పడుతున్నాయి. ఆ గుంటల్లో వర్షపు నీరు నిలిచి మురుగు నీటిగా మారటం వల్ల దోమల విడత పెరుగుతోంది. మార్కెట్ను సీసీ చేయాలని పలుమార్లు వినతులు వెళ్లినప్పటికీ ఉపయోగం లేదు. ఉన్నతాధికారులు, నాయకులు స్పందించి సంత ప్రదేశాన్ని సీసీ చేయాలని పలువురు కోరుతున్నారు. సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఉన్మాద భాష అని, అది ముఖ్యమంత్రి పదవికి కళంకమన్నారు. ముఖ్యమంత్రి పదవి హుందాతనాన్ని కాపాడాలని, ప్రతిపక్షాలను గౌరవించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అహంకారంతో మాట్లాడితే అంతం కాక తప్పదని హెచ్చరించారు. సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీ సాక్షిగా అక్కలను నమ్ముకుంటే మునుగుతారు, బతుకు బస్టాండ్ అవుతుందని అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కాక రైతులు, నిరుద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆటో యూనియన్ కార్మికులు ఒకవైపు ఆందోళనలు చేస్తుంటే వారి దృష్టి మరల్చడానికి సంబంధం లేకుండా రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఈ చర్యను నిరసిస్తూ దిష్టిబొమ్మను ఎర్రగట్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రగట్ల మండలం తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇద్దరు కూడా తెలంగాణ ఆడబిడ్డ అయినటువంటి చేవెళ్ళ ఎమ్మెల్యే గారు అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని అవమానపరిచిన విధానం చాలా సిగ్గుచేటు. వెంటనే అసెంబ్లీలో తాను మాట్లాడిన మాటలను ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా ఆడబిడ్డకు జరిగినటువంటి అవమానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలని ఎర్రగట్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. రాష్ట్రంలో ఆర్భాటంగా రైతు రుణమాఫీ ప్రకటించినా అందరికీ అందలేదన్నారు. ఫసల్ బీమా అందించి వడ్లకు బోనస్ ప్రకటిస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదని ఆర్మూర్ బీజేపీ నాయకులు విమర్శలు చేశారు. భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాసరెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు త్యాగ ఉదయ్, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు శేషగారి లింగం కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు నూతుల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులు వెంటనే బ్యాంకులకు వెళ్లి ₹1,00,000 ఉన్నవాళ్లు, 50,000 ఉన్నవాళ్లు 2 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకోండి అంటూ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి 10% రైతులకు రుణమాఫీ ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనాన్ని కూడా అమలు చేస్తా అని ఇప్పటి వరకు అమలు చేయకపోవడం, రైతులకు గత రబీ సీజన్లో బోనస్ ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు బోనస్ ఇవ్వకపోవడం, రైతులకు ఇచ్చినటువంటి హామీలు వెంటనే నెరవేర్చాలని, ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ వెంటనే చేయాలని రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు నిన్ననే హెల్ప్ లైన్ వారు ప్రకటించడం జరిగింది. కనుక రైతులందరూ కూడా భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున పెద్ద ఎత్తున ఇప్పుడు రేపటి నుంచి గ్రామాన రుణమాఫీ రాని రైతులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ వారు ఎన్నంటే ఉండి రానున్న రోజుల్లో భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ, అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతాంగాని కోసం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. మాఫీ అయితే చాలా మటుకు రైతులు క్షేత్రస్థాయిలో ఏఈఓలు కానీ బ్యాంకర్స్ కానీ అందుబాటులో లేక రైతులందరూ నాకు రుణమాఫీ వచ్చిందా రాలేదా తెలుసుకోవడం కోసం వాళ్ళు రైతులందరూ కూడా ఏఈఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఒక పక్క వ్యవసాయ పనులు వదిలిపెట్టి మాకు రుణమాఫీ వచ్చిందో రాలేదో, రాకపోతే కూడా రైతులు చాలా మనోవేదనకు గురవుతా ఉన్నారు. ఆ యొక్క మనోవేదనకు గురై అనేక రకాలుగా రైతులందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. కనుక ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని మీరు ఇచ్చినటువంటి హామీలు బేషరతుగా రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇవ్వాలి, పెట్టుబడి సహాయానికి ఎకరాన 7,500 రూపాయలు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే నేటి సామాజిక ఉద్యమాలకు మార్గదర్శి లోక్ షాహిర్ అన్న భావుసాటే అని మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వరరావు అన్నారు. బహుజన శ్రామిక ప్రజల మార్గదర్శి, భారత ఉమ్మడి కార్మికోద్యమ నిర్మాతల్లో ఒకరైన అన్న భావుసాటే ఆశయ సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అన్న భావుసాటే జయంతిని పురస్కరించుకుని చంద్రశేఖర్ కాలనీ బైపాస్ రోడ్లో అన్న భావుసాటే సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహ భూమి పూజ, జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వర్ పాల్గొన్నారు. భారతదేశంలో జరుగుతున్న సామాజిక న్యాయం, సమానత్వం కోసం సాగుతున్న ఉద్యమాలకు బహుజన శ్రామిక ప్రజల మార్గదర్శి, భారత ఉమ్మడి కార్మికోద్యమ నిర్మాతల్లో ఒకరైన అన్న భావుసాటే ఆశయ సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ భక్తవత్సరం, టీఆర్ఎస్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎనగందుల మురళి పాల్గొన్నారు. మహారాష్ట్రలో జన్మించిన అన్న భావుసాటే తన జీవిత కాలంలో బహుజన శ్రామిక ప్రజల శ్రమదోపిడికి వ్యతిరేకంగా, కులదోపిడికి వ్యతిరేకంగా ఉద్యమించారని తెలిపారు. భారతదేశంలో చరిత్రకారులు ఎంతో గొప్ప మేధో సంపత్తి కలిగిన బహుజన ఉద్యమ నిర్మాత లోక్ షాహిర్ అన్న భావుసాటే చరిత్రను కేవలం మరాఠీ భాషలో తప్ప తెలుగు భాషలోకి అనువాదం చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అన్ని భారతీయ భాషలోకి మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్, మాదిగ ఉద్యోగుల జిల్లా నాయకులు తెడ్డు గంగారాం, అన్న భావుసాటే సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధర్ గాయక్వాడ్, నగర నాయకులు శంకర్ మేనుత్కర్, సాయి కాంబ్లే, కేశవ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఆయన స్టాచ్యూ ఉండాలి, ఆ మహనీయుని జ్ఞాపకం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్న భావుసాటే గారు ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే, అందరూ చదువుకున్నాక విద్యావంతులైనాక సాహిత్యం గురించి అవార్డు సంపాదిస్తారు. కానీ ఈయన 7వ తరగతి వరకే చదువుకొని ప్రపంచంలో మంచి కవిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి బాబాసాహెబ్ అన్న భావుసాటే గారు. ఎందుకంటే జనరల్గా చదువుకున్న వాళ్ళు సాహిత్యం రాస్తారు, కానీ చదువుకోకుండా సాహిత్యం రాసిన వ్యక్తి అది ఎక్కడైనా గుర్తించారు. అన్న ఇంతకుముందు వెంకటన్న చెప్పినట్టు రష్యలో గుర్తించారు. రష్యలో ఎందుకు గుర్తించారు? అక్కడ ఉన్న లేబర్, ఇంకోటి ఆయన ఎందుకు ఎక్కువ మట్టుకు ఈ ఎస్సీ ఎస్టీలనే ఎక్కువ మట్టుకు లేబర్లు ఉంటారు. ఆ లేబర్లతో ఉంటాడు కాబట్టి ఒకదానికి పరిమితి కాకుండా ఈ సమాజ సేవ గురించి ఆయన మోటివేట్ చేస్తూ రష్యాలోకి వెళ్ళేసి అలా సాహిత్యంలో మంచి పేరు తెచ్చుకొని ఈ దేశ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఆ నెహ్రూ గారికి రష్యా గవర్నమెంట్
చెప్పడం జరిగింది. ఇది మీ నుంచి వచ్చిన వ్యక్తి గొప్ప వ్యక్తులను అన్నబాబు సాట గారు, కాబట్టి ఆయన మరవకూడదని చెప్పేసి ఎప్పుడైతే రష్యా చెప్పిందో వెంటనే నెహ్రూ గారు వచ్చి ఈ దేశాన్ని ఆయన గుర్తించి ఆయన కాపాడడం, ఈ జాతిని పైకి తీసుకొచ్చేందుకు ఆయన ఏ కార్యక్రమం పెట్టినా ఆ రోజు ప్రైమ్ మినిస్టర్గా అన్ని రకాలుగా సపోర్ట్ చేసిండు. కాబట్టి ఇది ప్రతి వాళ్లకు ఉపయోగకరంగా ఉన్నాడు. ఆయన మహారాష్ట్రలో సంఘ సేవ చేస్తూ ప్రజలందరికీ మేలుకరంగా ఉన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ అన్నబాబు సాటే కానీ వీళ్ళు జాతి పరంగా వీళ్ళు జాతులాగా ఏమంటారంటే ఈయన మాదిగోళ్ళని మాలోళ్ళని వాళ్ళు ఎవరికి జాతి భావం చూపెట్టలే. వాళ్ళు ఏం చేసిండ్రు, సమాజంలో ఎవరైతే నష్టపోయారో వాళ్ళు బాగుండాలని చెప్పేసి వాళ్ళు పోరాడిన వ్యక్తులు. సహాయం అన్నది ఒక కులానికి వస్తుందా? అందరికీ వస్తుంది. అందరికి ఉపయోగకరంగా చేశాడు. కాబట్టి అంబేద్కర్ కానీ అన్నబాబు సాటే కానీ వీళ్ళిద్దరూ ఎంతగానో కష్టపడి ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ మూమెంట్ చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే వాళ్ళ యొక్క పుణ్యం అని చెప్పేసి జ్ఞాపకం చేసుకుంటూ, అన్నబాబు సాటే ఒకటి స్కూల్ అంటే చాలా బీదవాడు, చదువుకోలేదు, సంఘంలో అందరికీ మేలుకరంగా ఉన్నాడు, మంచి విప్లవాత్మకమైన మూమెంట్ నడిపించిన వ్యక్తి. ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రధాని నరేంద్ర మోడీ, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నవీపేట ఎంఆర్పీఎస్ నాయకులు సుదీర్ఘకాలం నాటి కళ నెరవేరిందన్నారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ నవీపేట్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల నాయకులు సంబరాలు జరుపుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ, మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకుడు ఆకారం రమేష్ మాట్లాడుతూ, మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష వర్గీకరణ లక్ష్య సాధనలో 30 ఏళ్లుగా ఉద్యమానికి కొనసాగించిన మందకృష్ణ ఈ రోజు విజయాన్ని సాధించారన్నారు. ఎన్నో ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు, అవమానాలు ఎదుర్కొంటూ సర్వం త్యాగం చేసి ఆత్మవిశ్వాసంతో మాదిగ జాతిని విజయం పదం వైపు నడిపించిన వీరుడు మందకృష్ణ మాదిగ అని అన్నారు. మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణకు ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి మాదిగ జాతి తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు వాకారం రమేష్, మాదిగ ఎంఆర్పీఎస్ మండల నాయకులు కుమార్, యాదగిరి, హరిప్రసాద్, విహెచ్పిఎస్ నాయకులు సతీష్, పోషెట్టి లక్ష్మణ్, రవి, సీను, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అధర్మంపై ధర్మం, అన్యాయంపై న్యాయం గెలిచిందనడానికి నిదర్శనం ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించడానికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన సుదీర్ఘంగా 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. దీనికి నిదర్శనంగా ఎప్పుడైనా అన్యాయంపైన న్యాయం గెలుస్తుందని ఈరోజు సుప్రీంకోర్టు 7th బెంచ్ ధర్మాసనం కీలక నిర్ణయం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వర్గీకరణ అమలు చేయాలని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి మాదిగ జాతి అంతా రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ రిజర్వేషన్ ఫలితాన్ని అందించినందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారు కీలక పాత్ర పోషించారు. అయినా కూడా ఈ మాదిగ సమాజం రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఏదేమైనా న్యాయం అనేది దక్కుతుంది, న్యాయమే గెలుస్తుంది. చివరి పోరాటంగా ఇచ్చినటువంటి తీరును ప్రజలు మాదిగ ఉపకులాలు ఎక్కువ నుండి 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ తీర్పు పైన ఎందరో సంతోషంగా ఇవాళ ఎంఆర్పీఎస్ ఇవాళ ఇచ్చిన తీర్పు సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, మాదిగ ఉపకులాల ప్రజలు ఇవాళ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నైపేటలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న మాదిగ ప్రజలు రేపటి నుండి అంబేద్కర్ గారి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకోవాలని. ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సానుకూల తీర్పు వచ్చినందుకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలోని పూలాంగ్ చౌరస్తా వద్ద టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు పంచుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ యొక్క సుదీర్ఘ 30 ఏళ్ల ఉద్యమ ఫలితమే సుప్రీంకోర్టులో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను రాష్ట్రాల వారీగా చేసుకోవచ్చని అనుమతించిందన్నారు. పులాంగ్ చౌరస్తాలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడిలుగా వర్గీకరిస్తూ రాష్ట్రాలకు అప్పగిస్తూ తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని ఎంఆర్పీఎస్ నాయకుడు నాగభూషణం అన్నారు. ఎంఆర్పీఎస్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గంధమాల నాగభూషణం మాదిగా మాట్లాడుతూ పోరాటం ఫలించినందుకు చాలా ఆనందంగా ఉందని, మాదిగ దండోరా యొక్క సుదీర్ఘ పోరాటంలో మా జాతి బిడ్డల భవిష్యత్తుకై జరిగినటువంటి పోరులో పాల్గొన్నందుకు మేము నిజంగా గర్విస్తున్నామన్నారు. అదే సమయంలో ప్రధానమంత్రి మోదీ ఆశీస్సులతోటే సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిందన్నారు. సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని సుప్రీంకోర్టు తీర్పును ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై పూర్తిగా అమలు చేస్తామని హామీ ఇవ్వడం మరియు ప్రస్తుతం ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేస్తామని చెప్పడం మాదిగల పట్ల రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ప్రత్యేక శ్రద్ధ కనబడుతుందన్నారు. ఈ యొక్క రిజర్వేషన్ల వర్గీకరణ అవకాశాలను మాదిగ విద్యార్థులు, ఉద్యోగ నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున యూటిలైజ్ చేసుకుని విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగంలో ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర మాదిగ, విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు మల్లాని శివ మాదిగ, యువసేన జిల్లా అధ్యక్షుడు మొట్టల దీపక్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి కిష్టయ్య మాదిగ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో గత 30 సంవత్సరాలుగా ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ జరగాలని మాదిగలో నిరంతరం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాడడం జరిగింది. ఆ పోరాట ఫలితం ఈరోజు 1వ తారీఖు నాడు మరి సుప్రీంకోర్టు ద్వారా పొద్దున 10:30కు మాకు మాదిగలకు న్యాయం చేసే విధంగా మరి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా మరి ఆయా రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వడం జరిగింది. ఆ అధికారాలు నిజంగా మోడీ గారు మొన్న నవంబర్ 11వ తారీఖు నాడు వచ్చి మాదిగలకు నేను మాటిస్తున్నా అని చెప్పేసి మరి మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది. ఆయన మాట బీజేపీ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడం మేము సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఏబిసిడి వర్గీకరణ సాధించడం అంటే 30 సంవత్సరాలలో మాదిగలు ఎంతో శ్రమపడ్డారు, మాదిగలు ఎన్నో అవకాశాలు కోల్పోయారు, మాదిగలు అమరులయ్యారు. మరి అంతిమంగా మరి ఇలా విజయం సాధించడం అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. మాదిగలారా, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి మోడీ గారు ఆయన సూచనల మేరకు, ఆయన ఆలోచనల మేరకు సుప్రీంకోర్టు ద్వారా మనకు మరి ఏదైతే సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ ఏదైతే రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చిందో మరి అది మేము స్వాగతిస్తా ఉన్నాం నిజామాబాద్ జిల్లా పక్షాల నుంచి. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారు ఈ రోజే పొద్దున మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ మరి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నిండు అసెంబ్లీలోనే మరి వర్గీకరణను మరి ఏబిసిలుగా వర్గీకరించాలని ఈ రాష్ట్రము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించుతుంది. మరి ఆయన తీర్మానం కూడా ఈరోజు మరి మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా వర్గీకరణ మీద మాదిగలకు చిత్తశుద్ధితో పనిచేస్తానని మరి నోటిఫికేషన్లు ఇవ్వకంటే ముందే మరి వర్గీకరణ విషయంలో ఆర్డినెన్స్ తీసుకొస్తానని రాష్ట్రంలో చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు అనడము మరి ముఖ్యమంత్రి గారిని ఆయన మాటలు కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా మాదిగలు ఈ ఉమ్మడి రాష్ట్రంలో విజయం సాధించారనే విషయాన్ని మరి మాదిగలందరూ గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు మరి అమరులైనటువంటి మాదిగలు మరి డల్లా సురేష్ మాదిగ, నా పేరు డల్లా సురేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ మాదిగ రాజకీయ పోరాట సమితి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు నిజామాబాద్ పట్టణంలో కులాంగ్ చౌరస్తాలో మరి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పును ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చినటువంటి తీర్పును, ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ రిజర్వేషన్లో వర్గీకరణ ఆయా రాష్ట్రాలు అవసరం నిమిత్తం చేసుకోవచ్చని తీర్పు ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తూ ఇక్కడ టపాకాయలు అదేవిధంగా స్వీట్లు పంపిణీ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ వర్గీకరణ పోరాటం గత 30 ఏళ్ళుగా ఎన్నో పోరాటాలు చేసినాం. ఈ పోరాటం ఈరోజు ఫలించిన రోజు నిజంగా మేము ఎంతో గర్వపడుతున్నాం. ఈ 30 ఏళ్ళ ఉద్యమంలో భాగస్వాములు అయినందుకు మాకు అడుగడుగున సహకరించినటువంటి అన్ని కుల సంఘాలకు, పెద్దలకు, ఈ 30 ఏళ్ల పాటు ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని వారు ప్రత్యక్షంగా పరోక్షంగా కాపాడిన వారందరూ కూడా మేము ఎంఆర్పీఎస్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ తీర్పుని ఇవ్వడంలో క్రియాశీల పాత్ర పోషించినటువంటి ఈ దేశ ప్రధాని గారికి కూడా మాదిగల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే సమయంలో ఈ తీర్పు వచ్చిన వెంటనే మరి ఈ తెలంగాణ మాదిగ బిడ్డల యొక్క ఆవేదనను, వారి యొక్క అవసరాన్ని, వారి బాగోగులను ఆలోచించినటువంటి రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి కూడా మరి ఆ తీర్పు పైన సానుకూలంగా స్పందిస్తూ వెంటనే మరి విద్యా ఉద్యోగ నోటిఫికేషన్లలో వారికి భాగస్వాములు అయ్యే విధంగా, వారికి రిజర్వేషన్ వాటాలు దక్కే విధంగా
మద కులాలకు అందే విధంగా మరి వారు ప్రత్యేకమైన ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి వెంటనే ఇంప్లిమెంట్ చేస్తానన్నందుకు కూడా మా యావత్తు నిజామాబాద్ జిల్లా మాదిగ సమాజం నుండిగా ప్రత్యేక కృతజ్ఞతలు సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ మరి ఈ యొక్క ఉద్యమాన్ని అడుగడుగున మాకు సహకరించినటువంటి మాదిగ ఉద్యోగస్తులకు అదేవిధంగా పెద్దలందరూ కూడా మీ ఎంఆర్పిఎస్ కమిటీ తరఫున ప్రత్యేక ఉద్యమంలో తెలియజేస్తూ మరి ఈ ఉద్యమంలో మమ్మల్ని నిరంతరం నడిపించినటువంటి వ్యక్తి శక్తులైనటువంటి మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ SC/ST వర్గీకరణపై సుప్రీంకోర్టులో గ్రీన్ సిగ్నల్ రావడం వల్ల ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి సంజీవ్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ముందుగా సిరికొండలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మిఠాయిలు పంచుతూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మాదిగ రిజర్వేషన్ అమలుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో సిరికొండలో సంబరాలు జరుపుకున్నారు. సంజీవ్ మాటలతో ధర్మం గెలవబోతోంది, ధర్మం ఎప్పటికీ చెడదు, ధర్మాన్ని నమ్ముకున్న మనం అందరికీ సమాన అవకాశాలు, సమాన న్యాయం దక్కాలని మన నిరంతర పోరాటం అన్నారు. అందుకు మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటానికి ఈ రోజుతో విజయం లభిస్తోందన్నారు. ఇది ఎంతో గొప్ప విషయం. ఈ వర్గీకరణ సాధనలో మాకు సహాయపడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున రాజకీయ పార్టీలకు, నాయకులకు అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి శ్రీ గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటానికి ఈరోజు సుప్రీంకోర్టు బెంచ్ ఒక తీర్పు, సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును మేమందరం గౌరవిస్తూ స్వాగతిస్తూ ఇంతటి మహోన్నత ఉద్యమం 30 ఏళ్ల చరిత్రలో గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి వెంట ఎన్ని ఆట్పోట్లైన నాయకుడి వెంట మేము నడుస్తూ ఆయన అడుగుజాడల్లో ఆయన ఇచ్చే ప్రతి ఒక్క సూచనలు పాటిస్తూ ఉద్యమాన్ని నిర్మించుకున్నాం. ఆ ఉద్యమంలో మా సిరికొండ మండల్, మా నిజామాబాద్ కమిటీ అందులో పాల్పంచుకోవడం, ఈరోజు చరిత్రాత్మకమైన తీర్పు 7 బెంచ్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అందులో 6 మనకు అనుకూలంగా ఓటేసి మన యొక్క వాంఛను, మన యొక్క కోరికను, మన యొక్క బాధను వాళ్ళు ధర్మాసనం రాజ్యాంగం ద్వారా విన్నవించుకున్నందుకు, మాకు తీర్పు ఇచ్చినందుకు వాళ్ళందరికీ ముందుగా మేము నమస్కారాలు, మా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఉద్యమం గురించి తెలుసుకున్నట్లయితే ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు జరిగినా అలుపెరుగని పోరాటం చేస్తూ మాదిగలో జరుగుతున్న అన్యాయం, ఈ తీర్పు కేవలం మాదిగల పక్షాన కాదు, మాదిగ జాతి పక్షాన కాదు, కేవలం ఎస్సీల పక్షాన్నే ఈ తీర్పు ఉంది. ప్రతి ఒక్క ఎస్సీలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని అవకాశాలు సమానంగా రావాలనే ఉద్దేశంతోనే ఎంఆర్పీఎస్ స్థాపించడం, కానీ మా మాదిగలకే రావాలి, మా మాదిగలే బతకాలనే ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. ప్రతి ఒక్క ఫలాలు ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క వర్గానికి, పేద వర్గాలకు, పేదలకు చెందాలి. ఎందుకంటే ఒకటే వర్గం దాన్ని శాసిస్తుంది కాబట్టి అన్ని వర్గాలకు ఈ న్యాయమైన ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే మేము ఎంఆర్పీఎస్ స్థాపించి ఈరోజు మేము విజయం సాధించుకున్నాం. ఈ విజయానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి, ప్రతి ఒక్క నాయకులకు, మాకు అండదండలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తులకు ఈరోజు ఈ పేరున సిరికొండ మండల కమిటీ పక్షాన అందరికీ నా యొక్క ఉద్యమ నమస్కారం తెలియజేసుకున్నాను. అలాగే మాకు వెన్నంటి ఉన్నటువంటి గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారు కూడా మా సభకు రావడము, ఆయన మాకు సపోర్ట్గా నిలవడము, ఆయన కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున గట్టిగా వాదన వినిపించి మాకు ఈ తీర్పు రావడానికి ఒక ఎత్తు ఆయన మాకు అండదండగా ఉండి మా విజయానికి ముఖ్య కారకులైంది. కాబట్టి ఈ సమావేశం పక్షాన గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఏ ఉద్యమాల్లో అయినా మా ఎంఆర్పీఎస్ ముందుండి ఒక ఎస్సీలకే కాదు, ఎస్టీలకే కాదు, ప్రతి ఒక్క వర్గానికి ఎంఆర్పీఎస్ మందకృష్ణ నాయకత్వంలో ఉద్యమాలు చేస్తూ మాకు అన్ని వర్గాలకు న్యాయం చేకూరేగా ఉద్యమాలు చేస్తామని తెలియజేసుకుంటూ ఈ ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి సిరికొండ మండల కమిటీ పక్షాన అందరికీ కోటగిరి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా నిర్మల్ జిల్లా ముధోల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి బదిలీపై వచ్చారు. ప్రిన్సిపల్ కైసర్ పాషా కళాశాల అధ్యాపకుల విద్యార్థుల క్రమశిక్షణను చూసి అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సాధారణ బదిలీలో భాగంగా నిర్మల్ జిల్లా ముధోల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కైసర్ పాషా బదిలీపై నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రావడంతో విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలుపుతూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముధోల్ కళాశాల అధ్యాపకులు ప్రిన్సిపల్ కైసర్ పాషాతో పాటు కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వచ్చి విద్యార్థుల సమక్షంలో ముధోల్ కళాశాలలో చేసిన సేవల గురించి వివరిస్తూ వారు బదిలీపై కోటగిరి రావడం చాలా బాధాకరంగా ఉందన్నారు. కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు ప్రమోద్ మాట్లాడుతూ కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా విధులు నిర్వర్తించిన అనిల్ బదిలీపై నిజామాబాద్ బాయ్స్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లడం జరిగిందని, ఆయన స్థానంలో ప్రిన్సిపాల్ కైసర్ పాషా రావడం చాలా ఆనందంగా ఉందంటూ శుభాకాంక్షలు తెలిపారు.
తదనంతరం ప్రిన్సిపల్ కైసర్ పాషా కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు సమక్షంలో రిజిస్టర్లో సంతకం చేస్తూ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన ప్రిన్సిపల్ కైసర్ పాషా మీడియాతో మాట్లాడుతూ నిర్మల్ జిల్లా ముదోల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి సాధారణ బదిలీలో భాగంగా కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వచ్చిన సందర్భంగా కళాశాల ప్రారంభంలోనే విద్యార్థులు అధ్యాపకులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలుపుతూ చప్పట్లు కొడుతూ స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉందన్నారు. నేటి నుండి కళాశాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని, విద్యార్థుల చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధతో కళాశాలను ముందుకు తీసుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి జూనియర్ కళాశాల అధ్యాపకులు ఉర్దూ లెక్చరర్ రిజ్వానా సమీర్, ఫిజిక్స్ రవీందర్, తెలుగు లెక్చరర్ దత్తాత్రి ప్రమోద్, కెమిస్ట్రీ లెక్చరర్ అనిల్, సివిక్స్ ప్రభాకర్, హిందీ లెక్చరర్ డాక్టర్ రాము, బోటనీ లెక్చరర్ సంతోష్, కామర్స్ వెంకటేష్, హసన్, ఉర్దూ కామర్స్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. I am the Kaisar Pasha Government Junior College Kodigiri principal. I am today charging. I am very happy to the college. I am feel to proud the staff and student and around the surrounding persons. I help to the student and staff and other activities so that government schemes, scholarships and other facilities I given to the student and staff. So I did struggle. I am very happy and journalists, reporters and other social activities. ఎస్సీ వర్గీకరణను మాళ్ల మహానాడు వ్యతిరేకించింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ఖండిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా మాల మహానాడు జనరల్ సెక్రటరీ నాయుడు రాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు గురువారం వెలువరించిన తీర్పును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు జిల్లా మాల మహానాడు జనరల్ సెక్రటరీ నాయుడు రాజు ఖండించారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ మాదిగల ఓటు బ్యాంకు కోసం ఈ విధానం ఆహ్వానిస్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో పార్లమెంటు ఎన్నికల్లో మందకృష్ణ మాదిగ, ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల మధ్య ఉన్న లోపాయికార ఒప్పందం ద్వారానే నేడు సుప్రీంకోర్టులో మాలలకు అన్యాయం జరిగేలా తీర్పు వెలువడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు, తమ అధ్యక్షులు చెన్నయ్య ఆదేశాల మేరకు మాలలంతా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలన చేయాలని, రిజర్వేషన్లు పెంచి తమకు కూడా తమిళనాడు తరహాలో దళిత బహుజనులకు సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో ప్రధాని మోదీపై మాలలంతా ఏకమై బుద్ధి చెబుతామన్నారు. పేరు నాయుడు రాజు, మాలమహానాడు జిల్లా జనరల్ సెక్రటరీ. ఈరోజు సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పును ఏడుగురు సుప్రీంకోర్టు జడ్జీలు తీర్మానం చేసి ఒకరు వ్యతిరేకించారు, 6 తీర్మానాన్ని ఆమోదించారు. గతంలో మందకృష్ణ మాదిగ కేవలం మాదిగ సామాజిక వర్గాన్ని ఓట్ల గురించి ఆయన బీజేపీని హక్కున చేర్చి మోడీ గారు డైరెక్ట్ కేంద్రంలో బీజేపీ మోడీ గారు జింకానా గ్రౌండ్లో హక్కున చేరుకొని మందకృష్ణ మాదిగను కేవలం ఓట్ల గురించి ఆయన ఈ పన్నాగం పన్నాడు. ఏబిసిడి వర్గీకరణ చేస్తే మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టచ్చు కదా. అక్కడ పార్లమెంట్లో 60 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే దాంట్లో మాదిగ సామాజిక వర్గానికి 48 మంది ఉన్నారు. అయినా కానీ మీరు అక్కడ పెట్టకుండా ప్రజలకు రక్షణగా ఉండేవారు రక్షక భటులు అయితే ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసేవారు జర్నలిస్టులు అన్నారు. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ లో జరగబోయే సేవాలాల్ సేన రాష్ట్ర మహాసభ జయప్రదం చేయాలని కోరారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ సమావేశపు భవనంలో మీడియాతో మాట్లాడుతూ సేవాలాల్ సేన ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సరూర్ నగర్ గల బాబు జగ్జీవన్ రామ్ భవనంలో ఈ నెల 9న జరగబోయే సేవాలాల్ సేన రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు రాథోడ్ సీతారాం నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ధారావత్ రాజు నాయకులు కోరారు. గిరిజనుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి గిరిజనులకు న్యాయం జరిగేలా వార్తా కథనాల ద్వారా ప్రసారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన బాన్స్వాడ డివిజన్ అధ్యక్షులు విస్లావత్ ప్రకాష్, కోటగిరి మండలం అధ్యక్షులు వడిత్య తారాసింగ్, ఉపాధ్యక్షులు వడిత్య కిషన్, గూగ్లోత్ సురేష్, ప్రధాన కార్యదర్శి నేనావత్ రామచందర్, కోశాధికారి రాట్ల నారాయణ, సహాయ కార్యదర్శి వడిత్య ఫకీరా, సలహాదారుడు కొర్ర రవి, దేవునిగుట్ట సేవాలాల్ సేన గ్రామ అధ్యక్షులు మేఘవత్ కళ్యాణ్, ఉపాధ్యక్షులు గూగులోత్ అశోక్, ప్రధాన కార్యదర్శి దేగావత్ బన్నీ, సభ్యులు బానుతు రవి, 3 రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ క్లబ్
మండల అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు కార్యదర్శి గారికి సేవాలాల్ సేన తరఫున సన్మానం చేయడం జరిగింది. మా సేవాలాల్ సేన తరఫున సన్మానం చేయడం జరిగింది. విలేకరులు అంటే మామూలుగా పత్రికల్లో రాసేవారే కాదు, వారు మన గోడుని ప్రతి సమస్యను రాజకీయ పరంగా కానీ అభివృద్ధి కొరకైనా మనకు తోడ్పడే వాళ్ళే, కాబట్టి మనం వారికి సన్మానించడం జరిగింది. మన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాము. ఈ నెల 9వ తారీఖు శుక్రవారం నాడు జరిగే సేవాలాల్ సేన మహాసభ జయప్రదం కొరకు కోటగిరి మండలంలోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కరపత్ర ఆవిష్కారం జరుగుతుంది. మేమెంతమందో మాకంత వాటా అనే నినాదంతో మా సేవాలాల్ సేన ముందుకొచ్చింది. మా పరిష్కారం అంటే గిరిజనులకు 10% రిజర్వేషను, 33% చట్టబద్ధత కల్పించాలి, నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలకు రెవెన్యూ పంచాయతీగా తీర్చిదిద్దాలి, 8వ షెడ్యూల్లో ఉన్న మా జాతీయ భాషగా గుర్తించాలి, NSTFC నేషనల్ షెడ్యూల్ ట్రైబ్స్ ఫార్మర్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం గిరిజన జాతికై ఉపయోగించుకోవాలి. ఇలాంటి మా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మమ్మల్ని తోడ్పడాలని. మాకు కొత్తగా ఎన్నికైనటువంటి మా జిల్లా సేవాలాల్ సేనా కమిటీ తరఫు నుంచి మా సుపరిచితులైనటువంటి మా కోటగిరి ఉమ్మడి మండల ప్రెస్ క్లబ్ సభ్యులకు, నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీలకు మేము మా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకొకటి వాళ్ళకు సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాము. అయితే మా బంజారా సమస్యల గురించి మేము ప్రతి విషయంలో మీరు ప్రభుత్వానికి తెలియపరుస్తూ మాకు సహకరిస్తూ ముంగట జరగాలని విషయం మేము కోరుకుంటున్నాము. అయితే అన్న ఈరోజు మేము మా కోటగిరి మండల కమిటీ తరపు నుంచి మీకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. కోటగిరి తహసీల్దార్గా గంగాధర్ నియమితులయ్యారు. బోధన్ రెవెన్యూ కార్యాలయం నుండి కోటగిరికి వచ్చిన ఆయన ప్రజల సహకారంతో అన్ని సేవలు అందిస్తానని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ రెవెన్యూ కార్యాలయంలో మండల రెవెన్యూ అధికారిగా విధులు నిర్వర్తించిన కె గంగాధర్ బోధన్ నుండి బాన్స్వాడ నియోజకవర్గంలోని కోటగిరి మండల కేంద్రంలోని మండల రెవెన్యూ కార్యాలయంలో గురువారం కోటగిరి తహసీల్దార్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 24 గంటలు ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తక్షణమే పరిష్కరించడం జరుగుతుందన్నారు. రైతులకు ధరణి విషయంలో గాని, విద్యార్థులకు సర్టిఫికెట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాయశక్తులా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈరోజు కోటగిరి మండల్లో తహసీల్దార్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఇదివరకు నేను బోధనలోనే 1 year సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత జిల్లా కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్లో మా కోడ్లు ఇవ్వడం జరిగింది. కోటగిరి మండల ప్రజలకు కానీ, రైతులకు కానీ ఎప్పుడు కూడా 24/7 అందుబాటులో ఉంటాను. ఎందుకంటే ప్రజల సమస్యలు కానీ, ధరణి సమస్యలు కానీ, ఇంకా వేరే ఇతర సమస్యలుగా నేరుగా సంప్రదించినట్లయితే వాళ్ళ సమస్యకు పరిష్కార మార్గంలోనే చేస్తూ వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూస్తాను. మరియు మండలంలో ఏ సమస్య వచ్చినా మనకు రెవెన్యూ పరంగా కానీ ఇతరత్ర వేరే పరంగా సమస్య వచ్చినా కూడా నన్ను సంప్రదించండి. నా శాయశక్తులుగా మా యొక్క రెవెన్యూ పరంగా ఏ రకమైన సహాయం చేయాలనో రైతులకు కానీ, ప్రజలకు కానీ, స్టూడెంట్స్ కానీ అన్ని రకంగా సేవ చేస్తూ మనకు కోరికను కూడా మరి ప్రభుత్వంగా ముందంజలో అధికారికంగా మేము శాయశక్తిగా మా డిపార్ట్మెంట్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సరీల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉన్నత పాఠశాలతో పాటు ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ రిజర్వేషన్ తీర్పుపై హర్షం. 3 దశాబ్దాల కల నెరవేరిందని వెల్లడి. సంబరాలు జరుపుకున్న ఎంఆర్పీఎస్ నాయకులు.
మోస్తరు వర్షానికి చిత్తడిగా మారిన నవీపేట్ సంత తాయి బజారు రూపంలో లక్షల వసూలు సౌకర్యాలు కల్పించడంలో విఫలం. మాజీ మంత్రి మహిళకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి. ఎర్గట్లలో దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బారాస నాయకులు. ఆర్భాటంగా ప్రకటనలు ఆచరణలో విఫలం. కాంగ్రెస్ తీరుపై ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.